సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్ బడ్జెట్ మీద దాదాపుగా 1:40 పాటు వివరణలతో కూడినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఒకప్పుడు చంద్రబాబుకి మాత్రమే ఈ ఓపిక ఉంది అని మాట్లాడుకున్నాం. అదేదో చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటారు కదా, ఆనాడు చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శిస్తూ వస్తే దానికి సమాధానం చెప్పడం జగన్మోహన్ రెడ్డి వదిలేసి సజ్జలనో లేకపోతే బుగ్గననో ఇట్లాంటి వాళ్లతో వివరణలు ఇచ్చారు. అది ప్రజల్లోకి వెళ్ళలేదు. అది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్దమైనది. ఇప్పుడు వ్రతం చెడింది, ఫలితం దక్కలేదు. రెండో పక్కన ఇప్పుడు తనకంటూ ఒక అంటే కార్యకర్తలు నాయకులు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి వేళ తనే నేరుగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తాజాగా బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాల మీద వివిధ ప్రశ్నలు సంధిస్తూ అదే సందర్భంలో కీలకమైనటువంటి పాయింట్స్ టచ్ చేస్తూ వెళ్ళారు. తను అందులో అప్పులకి సంబంధించినటువంటి అంశాలు దగ్గర నుంచి బిగిన్ చేసి ఏమేమి అంటే రాసుకొచ్చినటువంటి నివేదికల్ని ఎలాగా అన్నటువంటి పాయింట్ది హైలైట్ చేసుకొచ్చారు. అందులో వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ సూపర్ 6 పేరుతో చంద్రబాబు పంగనామాలు అన్నటువంటి దాన్ని హైలైట్ చేశారు. ఒకసారి ఆయన మాట్లాడారు విందాం. టాయిలెట్ మెయింటెనెన్స్లో ఆయాలకు జీతాలు ఇవ్వడం లేదని వాళ్ళ కంప్లైంట్. ఇవన్నీ 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూస్తూ ఉన్న విచిత్రాలు. అడుగుతా ఉన్నది ఒకటి, 3,000 రూపాయలు ఇస్తానన్నావు, 20 లక్షల మందికి ఇస్తానన్నావు, సూపర్ 6 అని చెప్పినావు, 7,200 కోట్ల రూపాయలు ఎక్కడ కేటాయింపు చేసామని అడుగుతావు. ఏమన్నాడు? ఇంటికి పోయిన ప్రతి సూపర్ 6 చూపించమా ఒకసారి. ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏంటి? సూపర్ 6లో చిన్న చిన్న పిల్లలు ఎంతమంది కనపడితే చాలు, చిన్న పిల్లలు కనపడితే చాలు ఏమనేవాడు? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. సూపర్ 6. ఈరోజు గవర్నమెంట్ బడులలో గవర్నమెంట్ బడులు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇవాళ స్కూలుకు వెళ్ళే పిల్లలు ఎంతమందో తెలుసా? దాదాపుగా 84 లక్షల మంది పైచిలకు ఇంటూ 15,000 అంటే దాదాపుగా 13,000 కోట్లు. ఎక్కడ కేటాయించానని అడుగుతా ఉన్నా, ఎక్కడ కేటాయించానని అడుగుతా ఉన్నా, ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత పెద్ద గొప్ప పథకానికి మామూలుగా అయితే విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి బడ్జెట్లో ఇదిగో చూపిస్తున్నాము, ఇదిగో 13,000 కోట్లు కేటాయింపని గొప్పగా చెప్పుకునే రకాలు వీళ్ళు. మామూలుగానే ఏమి చేయకుండానే చెప్పుకునే రకాలు వీళ్ళు. అలాంటిది ఈ పథకం ఎక్కడుంది, దీనికి డబ్బులు ఎక్కడ కేటాయించినారు అని చెప్పి బడ్జెట్లో డాక్యుమెంట్లను ఎత్తుక్కుండా కూడా కనపడ్డంలా. చివరికి ఏదో ఒక మూలన ఆడింత ఈడింత ఆడింత కనిపిస్తుంది. అంటే అది కూడా ఎదరగొట్టేదానికోసం, అది కూడా 5,000 చిల్లర. సూపర్ 6 ఏమంటాడు? ప్రతి రైతుకు ఇప్పుడు ఏమన్నాడు? ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం. ఆ మాట అనేటప్పుడు ఏమన్నాడు? ఎలక్షన్ క్యాంపెయిన్లలోనూ గాను ఈ మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ఏమన్నారు? జగన్ ఇచ్చేది 13,500, అందులోనూ కేంద్రం ఇస్తా ఉంది 6,000, మేమొస్తే 20,000 ఇస్తాము. అంటే దాని అర్థమైంది, కేంద్రం ఇచ్చేది కాక నువ్వు 20,000 ఇస్తున్నాను అని చెప్పి బిల్డప్ ఇచ్చినావు. అంతే కదా నువ్వు చెప్పిన మాటను? అంతే కదా చెప్పింది? జగన్ 13,500 ఇస్తున్నాడు, అందులో కేంద్రం 6,000 ఇస్తున్నాడు, జగన్ ఏం చేస్తున్నాడు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినారు, క్యాంపెయిన్లో మాట్లాడినారు. అంటే ఎట్లా ప్రజలకు ఏమని ఇంప్రెషన్ ఇచ్చినావు? అంటే కేంద్రం ఇచ్చేది కాక నువ్వు 20,000 రూపాయలు ఇస్తాననేగా నువ్వు చెప్పింది. ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం అని. నీ స్కీమ్ వేరే, వాళ్ళది పిఎం కిసాన్, అది వేరే స్కీమ్. నీ స్కీమ్ పేరు పిఎం కిసాన్ అని పెట్టలా. అంతే కదా అని అర్థం? 53,52,000 మంది రైతులకు ఇంటూ 20,000 రూపాయలు అంటే దాదాపు 11,000 కోట్ల రూపాయలు కేటాయింపు చేసింది. ఎంత కేటాయింపు చేసినావు? 1,000 కోట్లు. అంటే ఎవరిని మోసం చేయడం కోసం? మోసం కాదా ఇది? బడ్జెట్కి సంబంధించి సూపర్ 6 లేదన్నటువంటిది. అదే సందర్భంలో ఏదైతే అప్పులకి సంబంధించినటువంటి అంశాన్ని హైలైట్ చేసుకొచ్చారు. 5/4/2022 ఫస్ట్ పోతాం. అంటే 2022 సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తారనమాట ముమ్మరంగా ఈ ప్రచారాన్ని. అంటే వీళ్ళ ప్రచారానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, జగన్కి ఎవరు లోన్లు ఇవ్వకూడదు, జగన్ ప్రభుత్వానికి
జగన్ ప్రభుత్వానికి కేంద్రం కూడా సహాయం చేయకూడదు, జగన్ ప్రభుత్వం ఫెయిల్ కావాలి, జగన్ ప్రభుత్వం ఫెయిల్ అవుతే తద్వారా రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందాలి. ఇది వాళ్ళకు ఉద్దేశం, బ్యాక్గ్రౌండ్ ఉద్దేశం. ఈ స్కెచ్ని ఏ రకంగా ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా అంటే ఒక్కసారి గమనిస్తే చూస్తాం. 5/4/2022 ఈ డేట్లు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను చెప్పబోయే సబ్జెక్టు, కాబట్టి కొంచెం డేట్లు కొంచెం ఫాలో కాండి. ఏ రకంగా వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా ఏ రకంగా తీసుకొని పోతారు అనే దానికి చెప్తాను. అప్పుల విషయంలో అప్పులన్నీ కూడా విత్ ఇన్ లిమిట్స్ జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసినప్పటికీ కూడా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ పోయారు అన్నదానికి నిదర్శనాలు. 5/4/2022 చంద్రబాబు నాయుడు గారు మొదలెడతారు. మరో శ్రీలంకగా రాష్ట్రం అని చంద్రబాబు నాయుడు అంటారు. చంద్రబాబు స్టేట్మెంట్ వెంటనే ఈనాడులో దాన్ని అలా చూపిస్తాడు అనమాట, ప్రచురణ చేయడం మొదలు పెడతాడు. దీని తర్వాత రాష్ట్రం దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారేమో అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటాడు. ఇది 13/4/2022 13/4/2022లో అంటాడు. వెంటనే ఈనాడు మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే అని చెప్పి రాస్తుంది ఈనాడు. 19/4/2022 వెంటనే ఈనాడు మేలుకోకపోతే మనకు శ్రీలంక గతే అని రాసేస్తుంది. దీని తర్వాత తందానా తానా అంటూ దత్తపుత్రుడు శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలోనే ఉంది అని చెప్పి ట్వీట్ చేస్తాడు. 17/5/2022. దాని తర్వాత అప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి, అంటే ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి ఆ రోజు ఏమంటాడంటే శ్రీలంక కంటే రాష్ట్రానికి 4 రెట్లు అప్పు అని చెప్పి తాను అంటాడు. అది 21/7/2022. దాని తర్వాత మళ్ళీ అన్న భయం క్రియేట్ చేయాలి అనే ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతారు. ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి 7/4/2020 కాబట్టి కొనసాగిస్తాడు. 22/7/2024 గవర్నర్ గారి ప్రసంగం అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు. తీరా మళ్ళా ఈ మాట చెబుతూ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్, ఈ మాట చెబుతూ చంద్రబాబు నాయుడు గారు అదే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒకసారి విందామా? అది కూడా ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారంటే ఒకసారి ప్లే చేయండి అప్ప. ఫస్ట్ నుంచి మళ్ళీ పెట్టుకో, సౌండ్ బాగా పెట్టండి. ఇది 14 లక్షల కోట్లు అప్పు ఎక్కడుంది, ఇప్పుడు బడ్జెట్లోనే ఎక్కడ చూపించారు అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఓవరాల్గా వివిధ అంశాల మీద సుదీర్ఘంగా 1:40 నిమిషాల దాకా మాట్లాడినట్టున్నారు.